అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెళ్ళారా, కామెంట్స్ రాష్ట్ర నలుమూల నుంచి ఈ సమావేశానికి వచ్చిన ఒక రకంగా ప్రతినిధులుగా ఉన్న మీ అందరూ అనేక విషయాలు విన్నారు. ఇప్పుడే ఒక కామ్రేడ్స్ ఒక పాట పాడారు. కుమిలిపోకు ఓ కామ్రేడా కుమిలిపోకు కమ్యూనిజాన్ని కుదిరిలేవాడి. ఎందుకు ఆ పాట వచ్చింది? ఇంతకుముందు చెప్పిన ఎన్ని మీరు విన్నారు. చరిత్రలో ఎన్ని తప్పిదాలు జరిగినాయి. 100 సంవత్సరాలైనా కానీ ఎర్ర జెండా రెఫరెండం ఎందుక ఇంకా పూర్తిగా ఆధిక్యతలోకి రాలేకపోయినాయి అనే విషయాలన్నీ కూడా రివ్యూగా మిగతా కామ్రేడ్స్ అందరూ కూడా 2-3 కామ్రేడ్స్ ముందుంచారు. కాబట్టి ఈ స్థితిలో మనమేమో ఆలోచించి అది తప్ప ఇది తప్ప అది లోపమా ఇది లోపమా అనే సంఘర్షణలోంచి కుమిలిపోవద్దు, కమ్యూనిజాన్ని తుది విజయం అనే విషయాన్ని ఖచ్చితంగా గంటాపరంగా ఎలా చెప్పగలుగుతాం అంటే ఒక్కసారి చరిత్ర పుటంలోకి పోయి చూడండి. ప్రకృతి మీద ఆధారపడ్డ మనిషి, జీవనం సాగించిన మనిషి ఎలా మారుతూ వచ్చిందనే విషయాన్ని గమనించి ఇవాళ టెక్నాలజీ పేరుతోటి ఇంకో పేరుతోటి కూడా ఎలా కొనసాగుతుందనే విషయాన్ని ఒక్కసారి వెనక్కి నుంచి ముందు దాకా మీరు పరిశీలించుకుంటే మీకే అర్థమవుతుంది. ఇప్పటికి కూడా ఆదిమ సమాజంలో ఏం జరిగిందనే విషయాన్ని ఒకసారి వెనక్కి తీసుకుంటే ఆదిమ సమాజ లక్ష్యాలున్న వెనుకబడ్డ ప్రాంతానికి పోతే మనకు అర్థమవుతుంది. అక్కడ ఏదైనా ఊర్లో ఒక జంతువు వేటలో దొరికిందనుకోండి, ఒక్కరే జంతువు ఊరందరూ పంచుకుంటారు. ఇది మీ ఆదివాసీ గుడాల్లోకి ఎక్కడికి పోయినా మీకు ఏర్పడేది వాస్తవిక విషయం. అందువల్ల అట్లా ఆదిమ సమాజంలో ఉన్న దగ్గర నుంచి తర్వాత ఏం జరిగింది, తర్వాత గుంపులుగా ఉన్న దగ్గర నుంచి ఏమైంది, సంపద పోగైన తర్వాత, సంపద మీద పెత్తనం వచ్చిన తర్వాత, ఆ తర్వాత బానిస సమాజం, ఆ తర్వాత ఫ్యూడల్ సమాజం, ఆ తర్వాత పెట్టుబడిదారు సమాజం ముందుకు వచ్చిందనే విషయాన్ని మనం వెనక్కి పోయి చూస్తే కనపడే విషయం. మరి పెట్టుబడిదారి సమాజంలో జరుగుతుంది ఏంటి మిత్రులారా? మనం తినే తిండి ఎక్కడికి? రైతులు సృష్టించేది, కూలీలు సృష్టించేది, భూమిని నమ్ముకొని మట్టి తీస్తే మట్టి మనుషులు సృష్టించేది తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని ముందుగా మీరందరూ గమనంలో ఉంచుకోవాలి. భూస్వామి ఎవరు వ్యవసాయం చేయడు. మట్టిని తీసుకే మట్టి మనుషులు ఎవరు? శ్రమోడ్చేవాళ్ళు, రక్తాన్ని చెమటగా మార్చేవాళ్ళు, ఉత్పత్తులు సృష్టించే వాళ్ళు ఎవరు? పేదవాళ్ళు మాత్రమే. ఆ వర్గాన్ని అంచివేసి పనిచేస్తేనేమి వారి పని అనేక చట్టాలు, శాసనాలు వాళ్ళ బుర్రల నిండా మట్టికి కొలిసి వాళ్ళ బుర్రల్ని ఆలోచింపజేయకుండా మెదడుకు మేకులు కొట్టు అనేక సూత్రీకరణలతో ఇవాళ సమాజం ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలించాలి. అయినప్పటికీ శ్రామికులు లేకుండా సరుకుల ఉత్పత్తి లేదు. నువ్వు వాడే ప్రతి వస్తువు వెనుక శ్రమజీవులే ఉన్నారు. వాడే ప్రతి వస్తువు శ్రమజీవులతో తయారవుతుంది తప్ప దానంతో అది ఎక్కడ తయారు కాదు. శ్రామికుల శ్రమ జోడించకుండా, శ్రామికుల శ్రమ లేకుండా ఏ వస్తువు తయారీ లేదు. కానీ కొద్దిమంది పెట్టుబడిదారులే దాన్ని అనుభవిస్తున్నారు, దాని మీద లాభాన్ని. మరి ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాల్సి ఉంది? కమ్యూనిజం ఏం చెప్పింది? కమ్యూనిజం అదే చెప్పింది. ప్రారంభం నుంచి కూడా మన దేశ చరిత్రను కూడా పరిశీలించిన కార్మిక వర్గం ఏర్పడినప్పటి నుంచి కొట్లాటలు మొదలైనవి, ఆందోళనలు మొదలైనవి, ఆఖరి పోరాటాలు మొదలైనవి. ఆ పోరాటాల నుంచి అనేక చట్టాలు వచ్చినాయి కూడా గమనించండి. అనేక చట్టాలు వచ్చినాయి. మొట్టమొదటిగా బెంగాల్ డెవలప్మెంట్ యాక్ట్ వచ్చింది, బాంబే డెవలప్మెంట్ యాక్ట్ వచ్చింది. అవన్నీ కూడా మనం పరిశీలిస్తే 18వ శతాబ్దంలోనే వచ్చినాయి. ఆ తర్వాత కాలంలో అనేక ఉద్యమాలు జరిగే క్రమంలోనే ఇందాక మన కాంగ్రెస్ చెప్పినట్టుగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక కూడా వచ్చేసింది. ప్రణాళికలో మార్క్స్ అదే చెప్పిండు. మార్క్స్ ఎంగెల్స్ ఇచ్చిన ప్రణాళికలు ఏం చెప్పారు? అదనపు విలువ సిద్ధాంతాన్ని చూపించారు. అదనపు విలువ సిద్ధాంతాన్ని మనం అధ్యయనం చేస్తే, ఆలోచిస్తే, దాని గురించి మనం సమగ్రంగా తెలుసుకుంటే ఈ సంస్థ వస్తు సృష్టికర్తలు ఎవరు అంటే అదనపు విలువని అందించే వాళ్ళు, అదనపు విలువను అనుభవించే వాళ్ళు పెట్టుబడిదారులు, అదనపు విలువను సృష్టించే వాళ్ళు, సంపదను సృష్టించే వాళ్ళు కార్మికులు, పీడితులు, దళితులు, కష్టజీవులు అనే విషయాన్ని మనం గమనం ఉంచుకోవాలి. అందుకే ఆ వర్గానికి సంబంధించిన ప్రజల కోసం మనం ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే వర్గ సమాజం ఉన్నంతసేపు వర్గ ఉద్యమాలు ఉంటాయి. వర్గ సమాజం ఉందా లేదా?
ఉన్నప్పుడు ఆ వర్గ ఉద్యమాలు నుండి తీరుతాయనే విషయాన్ని కూడా మనం గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అదే మార్క్సిస్ట్ సిద్ధాంతం. వర్గ పునాది మీద ఉండే వర్గ సమాజం ఉన్నంతసేపు, వర్గ దోపిడీ ఉన్నంతసేపు వర్గ ఉద్యమాలు ఉండే చెప్పేది మార్క్సిజం. సమాజంలో దోపిడీ లేని సమాజమే కమ్యూనిస్ట్ సమాజం అని చెప్పింది. కమ్యూనిస్ట్ సమాజంలో దోపిడీ ఉండదు, సామాజిక స్పృహ ఉంది. ప్రారంభంలో కమ్యూనిజం రాకముందు ఇండియాలో కూడా ఏమున్నాయి, బ్రహ్మ సమాజాలు, ఆ సమాజాలు, ఈ సమాజాలు లోకుండే ఇట్లాంటి అనేక మంది పత్రికలు నడిపిస్తూ కార్మిక సంఘాన్ని స్థాపించారు. ఆ తర్వాత సోవియట్ విప్లవానంతరం ఇందాకనే మన పీటీ చెప్పినట్టు సోవియట్లోనే ఫాస్ట్ ఎండ్లోనే ఎంఎన్ రాయ్ తదితరులతో ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. ఆ క్రమంలో ఇండియాకి వచ్చింది. 25లో కాన్పూర్లో మొదటి సభ జరిగింది. 3 రోజులు, 25, 26, 27, 28. ఆ సభకి 100 సంవత్సరాలు దాటిందని ఇవాళ 100 సంవత్సరాల సందర్భంగా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. 100 సంవత్సరాలు జరిగిన విషయాలని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కాలంలో కూడా ఏం జరిగిందో ఒకసారి చూస్తే, శ్రామిక వర్గాన్ని మనం చూస్తే 1939లోనే బొంబాయి ఇండస్ట్రియల్ యాక్ట్ ఎందుకు వచ్చింది? 1939లో బొంబాయి ఇండస్ట్రియల్ యాక్ట్ ఎందుకు వచ్చింది? దానికంటే ముందు ఏం జరిగింది? టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఎన్ని ఆందోళనలు జరిగాయి? ఇవన్నీ మనం వెనక్కి పోయి చూసుకుంటూ వస్తా ఉంటే 46 లోపు 250 సమ్మెలు జరిగాయి. 39 నుంచి 46 మధ్యలో. 82లో బొంబాయి సమ్మెలో 2,50,000 మంది కార్మికులు పాల్గొన్నారు. 74లోనే మన దేశంలో 1974లో మీ అందరికీ గుర్తుంటే, మీ చిన్నతనంలో రైల్వే సమ్మె జరిగింది. దేశమంతా స్తంభించిపోయింది. అంతకుముందే 1862లోనే భారతదేశంలోనే రైల్వే, ఎప్పుడైతే రైల్వేలు అవసరమైనయో సరుకు రవాణా కోసం, సామ్రాజ్యవాదులు దోపిడీ చేసుకోవడం కోసం, సరుకులు ఒక దేశం ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పోవడానికి ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం కోసం, ఆ దేశం నుంచి వచ్చిన సరుకులు ఇక్కడ అమ్ముకోవడానికి దేశంతో విస్తృతపరచడం కోసం రవాణా సౌకర్యం అవసరమై రైల్వేలు ఏర్పడ్డాయి. అప్పుడే 1862లోనే భారతదేశంలో మొట్టమొదటి సమ్మె జరిగింది. హౌరా రైల్వే స్టేషన్ లో, ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ లో. ఆ ప్రాంతం అంతా కూడా ఈస్టర్న్ రైల్వేస్ అన్ని కూడా అనేక ఆందోళన చేసినాయి. ఎందుకు తెలుసా? 8 గంటల కోసం. ప్రపంచంలో 8 గంటల ఆందోళన జరగకముందే భారతదేశంలో 8 గంటల ఆందోళన జరిగిందనే విషయాన్ని మనం గమనించాలనేది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అలాంటి పోరాటాలకి కేంద్రంగా భారతదేశం కార్మిక వర్గం కొట్లాడింది. ఆ క్రమంలోనే దేశం కోసం జరిగిన ఆందోళనలో కూడా ఉంది. బొంబాయి నగరంలో తిలక్ అరెస్ట్ సందర్భంగా లక్షలాది మంది కార్మికులు 6 రోజులు సమ్మె చేశారు. పొలిటికల్ ప్రెసిడెంట్ గా ఆయన ఉన్నంతసేపు 6 రోజులు ఆయన్ని బంధిస్తే 6 రోజులు సమ్మె జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మేరట్ కుట్ర కేసులో కార్మికుల మీద అనేక దాడులు చేశారు. ముందు లొడైక్ మూమెంట్ వచ్చింది. కనుగొన్నప్పుడు ఆ యంత్రాన్ని ధ్వంసం చేసే ఉద్యమం వచ్చింది. ఈ యంత్రాల వల్ల మా ఉద్యోగాలు పోతాయని ధ్వంసం చేసే ఉద్యమం వచ్చినప్పుడు 18 మంది కార్మికుల్ని చంపేసిన విషయాన్ని, చట్టం తీసుకొచ్చిన విషయాన్ని ఒక్కసారి చరిత్ర పుటంలో మీరు చూడండి. ఇట్లాంటి అనేక అంశాలతో పాటు కార్మిక వర్గం అయినా ఆగలేదు, ఆందోళన చేస్తూనే ఉంది. అహ్మదాబాద్ లో స్వయంగా గాంధీ గారే యూనియన్ పెట్టి ఆయన ఏమన్నాడు? తల్లి బిడ్డల సంబంధం కార్మికుడి యాజమాన్యం అని చెప్పేసి జొద్దరు కొట్టింది. అయినా అక్కడే అహ్మదాబాద్ నగరంలోనే 35 సమ్మెలు జరిగాయి. ఆయన కాలని ఎదురు తిరిగిన విషయాన్ని మనం టెక్స్టైల్ ఇండస్ట్రీలో చూడొచ్చు అనే విషయాన్ని నేను గమనించండి. అట్లా భారతదేశ వ్యాప్తంగా 100 సమ్మెలు జరిగాయి. ఆ సమ్మెలన్నింటిలో కూడా కార్మిక వర్గం పోరాడింది. 1989లో గొప్ప సమ్మె, బొగ్గుగని కార్మికుల సమ్మె జరిగింది. జెరియాలో బొగ్గు ప్రారంభమైంది. అది ఎందుకు? 1840లోనే ఇది ప్రారంభమైంది. ఎందుకు ప్రారంభమైంది? ఇక్కడ రైలు నడవాలి. వాట్స్ కనిపెట్టిన రైలు ఆవిరి యంత్రంతో నడుస్తుంది. ఆవిరితో నడిచే ఆ రైలుకి బొగ్గు అవసరమైంది. ఆ బొగ్గు మండే బొగ్గుని భారతదేశంలో ఉన్న ఖనిజ సంపదలకు, ముఖ్యమైన ఖనిజ సంపదాన్ని వాడుకొని రవాణా సౌకర్యాన్ని పెంపొందించడానికి బ్రిటిష్ తీసుకొచ్చింది బొగ్గు పరిశ్రమ. ఆ పరిశ్రమలో పనిచేసే కార్మికులు అనేక ఆందోళనలు చేశారు. అట్లా ప్రతి పరిశ్రమని మనం చేసుకుంటూ పోతే అనేక పరిశ్రమల్లో అనేక ఉద్యమాలు జరిగాయనే విషయాన్ని నేను మీ అందరి ముందు తీసుకొస్తా ఉన్నా.
నావికా ఉద్యమం గురించి ముందే చెప్పిండు. వాళ్ళందరూ నావికులందరూ తిరుగుబాటు చేశారు, అయినా వాస్తవికంగా అణిచివేయబడింది. అట్లనే ఇంకా అనేక సమ్మెలన్నీ కూడా జరిగాయి, నిన్న మొన్నటి సమ్మెల దాకా. ఇప్పుడు కూడా దేశం విముక్తి అయిపోయింది, స్వాతంత్రం వచ్చింది. 47 తర్వాత మనం సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక సోషలిస్టు బిరుదాంకితమైన దేశంలో ఉన్నాం. మనకి ఇంకేం తేడా లేదు, ఇక్కడ ప్రజాస్వామ్యం ప్రకటిస్తుంది అని చెప్పే దశలో కూడా మీ అందరూ ఒకటి గమనించండి. పేదరికం ఎంత ఉంది? 80 కోట్ల పైన, సుమారుగా 90 కోట్ల మందికి మేము తెల్ల కార్డు ఇచ్చినామని ప్రభుత్వం నిస్సాలుగా చెప్పుకుంటున్నది. ఎక్కడికి ఓకే కాబట్టి అందువల్ల అనేక ఆందోళనల ఫలితంగా 40 ఏళ్ళు అనేక మంది త్యాగాల ఫలితంగా బ్రిటిషోడు అనేవేళ సర్కమస్టెన్స్ లో ఇక్కడ ఎంత మాత్రం ఈ దేశంలో వాడి మిలిటరీ ఖర్చు కంటే కూడా ఈ దేశం నుంచి ఆదాయం తగ్గడం వల్ల వారి సర్వేలో ఇక అనివార్యంగా ఈ దేశాన్ని వదిలి వాడు వెళ్ళిపోయింది. మరి అలాంటి దేశంలో ఏముంది ఇవాళ? ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఏముంది? 90 కోట్ల మంది వాళ్ళ పేదవాళ్ళు ఉన్నారని నిస్సిగ్గుగా పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లోనే అంగీకరిస్తున్నారు కదా. 140 కోట్లలో 90 కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెల్ల కార్డు ఇచ్చినదని ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే ఎటువైపు మన ప్రయాణం ఉంది అంటే ఇంకా అసమానతలు ఉన్నాయనే విషయం అర్థమవుతుంది కదా. మరి ఈ అసమానతలు ఇంకా పోరాడాలా వద్దా? ఈ పోరాటాలు మరి అన్నలు చెప్పినట్టు సాయుధ పోరాట దశ కాకపోవచ్చు, కానీ పోరాడే దశ ఉందా లేదా? పోరాడాలా వద్దా? ఎక్కడ పోరాడాలి? ఎక్కడైతే కష్టజీవులు ఉన్నారో, ఎక్కడైతే అత్యంత అడుగుతున్నా ఉన్నారో వాళ్ళ వైపు పోరాడాలి, వాళ్ళ వైపు పోరాడాలి. నా అనుభవంలో నేను చూసిన మేరకి, నేను చిన్నప్పటి నుంచి కూడా పెరిగింది ఆదివాసీ ప్రాంతంలో. ఆ ప్రాంతంలో చూసిన దావదప్ప అన్నం దొరకలేప్పుడు మా చిన్నప్పుడు. ఆ తర్వాత వాళ్ళు అన్నం తినగలుగుతున్నారు. ఆ తినే అన్నాన్ని ఇచ్చింది ఎవరు? సిపిఎంఎల్ పార్టీ, నక్సలైట్ పార్టీ, ఎంఎల్ పార్టీ. ఆ పోరాటాల ఫలితంగానే వాళ్ళు అన్నం తింటున్నారనే విషయాన్ని మర్చిపోవద్దు. మరి ఆ పోరాటాలు ఎవరు చేశారు? ఎర్ర జెండా చేసింది. మరి ఉత్తరైందా? అనేక మంది కాంగ్రెస్ అమలు అయ్యాయి. మరి అయితే వాళ్ళేమి తిరుగుబాటు చేయలేదా? కాచనపల్లి ఎన్కౌంటర్ అయినప్పుడు 2 రోజులు ఖమ్మం జిల్లా మొత్తం స్తంభింపబడింది. చెట్లన్నీ నరికి రోడ్లన్నీ బ్లాక్ అయిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. లింగన్న ఎన్కౌంటర్ అయినప్పుడు ఊరంతా కూడా పోలీసులు వెనక్కి నెట్టింది, రాజేసింది, వాళ్ళ మీద గురికింది అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. సురేష్ అన్న అరెస్ట్ అయినప్పుడు 10,000 మంది డిఎస్పీని కొట్టడానికి పోతుంటే దొరన్న నేను మాత్రమే ఆపాము, లేకపోతే కాల్పులయ్యే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా మానుకోటలో. మరి ఇట్లా అనేక మంది ప్రజలు ఎందుకు సంబరపరిచారు? వాళ్ళ తరఫున పోరాడిన అన్నలు కాబట్టి బలపరిచారు, వాళ్ళ అమరత్వాన్ని సొంతం చేస్తున్నారు. అందుకే ఆ ప్రాంతంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఎందుకు చేశారు? వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ కనీస వృత్తి కోసం వాళ్ళు ఉద్యమాలు చేసిన పరిస్థితి ఉంది. అట్లనే ఇవాళ కార్మిక వర్గం కూడా అనేక ఫెసిలిటీస్ కూడా ఉండొచ్చు, అనేక హక్కులు సాధించబడవచ్చు. బ్రిటిష్ వాడు ఉండగానే 1923లోనే కంపెన్సేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. కార్మికులు చనిపోతే ఏం లేకుండా బయట పారేస్తుంటే మరి ఏందయ్యా, ఎట్ట బతకాలా, ఏం కావాలా అని కొట్లాడి 93లోనే వర్క్ మ్యాన్ కంపెన్సేషన్ యాక్ట్ తీసుకొచ్చింది. ఏ కార్మికుడైనా జబ్బు తగిలినా, చెయ్యిరిగినా, కళ్ళు పోయినా 100% ఎంత పర్సెంటేజ్ ఎంత అని చట్టం తీసుకురాగాలి. 1926 నాటికే కార్మికులు తిరుగుబాటు చేస్తూ మా ఫ్యాక్టరీలో మేము యూనియన్ పెట్టుకునే హక్కు ఉందని కొట్లాడిన టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ, జూట్ ఇండస్ట్రీ కానీ, కోల్ ఇండస్ట్రీ కానీ, మిగతా చిన్న ఇండస్ట్రీస్ అన్నింటిలో కూడా కొట్లాడారా లేదా అనే విషయాన్ని చూడండి. ప్రధానంగా తేయాకు తోటలో మరి పారిశుద్ధం ఉందో అక్కడే ఉండేది. అలానే అనేక ఒత్తిళ్లకు గురి చేశారు తేయాకు తోట కార్మికుల్ని, ప్రధానంగా మహిళల్ని. అక్కడ మహిళలే ఎక్కువ ఉండేవాడిని. అట్లాంటి చోట ఎన్ని తిరుగుబాట్లు వచ్చినా ఒకసారి చరిత్ర తిరిగి చూడండి అని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. అట్లాంటి పోరాటాల చరిత్ర అంతా కూడా, ఉద్యమాల చరిత్ర అంతా కూడా ఎవరిది? ఎర్రజెండా ఆధ్వర్యంలోనే ఈ పోరాటాలు జరిగినాయి. కాబట్టి ఎర్రజెండాకి ఎన్నుపోటు పొడిచిన వాళ్ళు లేరా? ఉన్నారు. ఇండివిజువల్ గా కూడా నడిపిన వాళ్ళు ఉన్నారు.
ఇండివిజువల్ కూడా బొంబాయి యంత్రంలో కానీ మన ఇక్కడ ఐరన్ బోర్ దగ్గర కానీ వాళ్ళ వ్యక్తిత్వంతో దత్తా సామంతుడు లేదా ఇంకొక ఇద్దరు వాళ్ళు వ్యక్తిగతంగానే ఉద్యమాలు నడిపారు. తర్వాత ఇది మిగలలేకపోయింది. ఎందుకంటే వాటి వారసత్వం కొనసాగింపు సిద్ధాంత పరిజ్ఞానం లోపించడం వల్ల ఆచరణలో వాళ్ళ యొక్క వ్యక్తిత్వంతో, వాళ్ళ యొక్క నిరాడంబరంతో, వాళ్ళ యొక్క పట్టుదలతో వాళ్ళు వీళ్ళకి న్యాయం జరగాలనే దానికోసం కూడా ఉద్యమాలు నిర్మించిన చరిత్ర భారత కార్మిక వర్గ ఉద్యమాల్లో ఉంది అనే విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అందుకే ఇవాళ అందియాల్సిందేంటి? సిద్ధాంత పుష్టిని. ఆ సిద్ధాంత పుష్టి లోపించడం వల్ల ఏం జరుగుతుంది? అనేక కట్టుదారు కమ్యూనిస్ట్ పార్టీలో జరుగుతూ వచ్చిన క్రమంలోనే ట్రేడ్ యూనియన్లో కూడా ఏం జరుగుతుందో గమనించండి. ట్రేడ్ యూనియన్లో మరింత ఎక్కువ అవకాశం ఉంది. ఏమిటది? మాట ఒకటి శాతం ఉంటుంది ట్రేడ్ యూనియన్లో. కార్మికుల ముందు ఒక మాట, అగ్రిమెంట్ చేసేటప్పుడు ఒక మాట, యజమానుల ముందు ఒక మాట, బయటకు వచ్చి చెప్పేది ఒక మాట. ఇది డివిజనిస్ట్ ట్రేడ్ యూనియన్లు, పాలకవర్గ ట్రేడ్ యూనియన్లు అన్ని అనుసరించే విధానం. ఈ స్థితిలో కార్మిక వర్గాల పక్షాన నిలబడగలిగే వాళ్ళు నిజమైన ఎర్రజెండా వారసులుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యమాల్లో ఉండాలి, కార్మిక వర్గ పక్షాన ఉండాలి, వాళ్ళని నిలబడాలి, వాళ్ళకి రాజకీయ పరిపుష్టతని అందించాలి. కొత్తగా ఏదో రెండు ఉద్యమాలు సృష్టించడం వల్ల ఏమో అయితేనే ఎవరిని భ్రమిస్తే ఆ ఉద్యమం సక్సెస్ అవుతుంది, తర్వాత ఏం మిగలదు. అట్లా చాలా ఉద్యమాలు జరిగి అక్కడ ఏం మిగిలిన పరిస్థితి కూడా వచ్చిన పరిస్థితి ఉంది. వాళ్ళని చైతన్యపరచినప్పుడు అవన్నీ జరుగుతాయి. ఇవాళ ఆర్థికవాదం, అవకాశవాదం ఇలాంటి అనేక విషయాలు ముందుకొచ్చినాయి. దీన్ని సివి రివిజనిస్టులు సొంతం చేసుకున్న పరిస్థితి మన ముందు ఉంది. మన దగ్గర కూడా ఎవరికి వాళ్ళని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేనేం చేస్తున్నా? ఇంతమంది కామ్రేడ్స్, కోట్లాది మంది అమరులై ఎర్ర జెండాకి వాళ్ళ రక్తాన్ని రంగరించి ఎర్ర జెండాని ఇంకా ఎరిపెక్కించిన ఈ జెండాని మోస్తే మేము ఈ జెండాకి నిజంగా వారసత్వాన్ని కొనసాగిస్తున్నామా లేదా అని ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవాలి. ఈ జెండా మాటను నేను ఏం చేస్తున్నా అనే విషయం నీ మనస్సాక్షిగా తెలుస్తుంది ఎదుటోళ్ళ కంటే. ఎప్పుడైనా నిజం నిష్ఠూరంగా ఉంటుంది, అబద్ధం అందంగా ఉంటుంది, కానీ నిజం మాత్రమే మిగులుతుంది, అబద్ధం మిగలదు. చాలా మంది చాలా మాటలు చెప్తా ఉంటారు, కానీ ఆచరణ. చాలా మంది ఈ జెండా మాటలు అవకాశవాదంగా బతికే వాళ్ళు ఉంటారు, కానీ మనం ఏం చేద్దాం? అట్లాంటి అవకాశం లేకుండా ఆచరణలో ఉండి అధ్యయనంతో, పోరాటంతో ఈ జెండాని మరింత ఏర్పెక్కించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ఉద్యమాలన్నింటిలో మన పాత్రని మనం పోషించాల్సిన అవసరం ఉంది. ఇందాకే చెప్పినట్టు మరి సిరిసిద్ధాలు, జగిత్యాలు, కొత్తగూడాలు, ఇల్లెందులు అన్ని ఏమైంది? ఇవాళ ఎందుకు ఉండలేకపోతున్నాయి అంటే అది మనలో మనం వాళ్ళకి ఇంకా రాజకీయ శిక్షణాన్ని అందించలే. మనం మిగిలినాం, కానీ వెనుకున్న ప్రజలందరినీ మిగిల్చలేకపోయినాం. నిన్న ఏ లక్ష్యం కోసం అయితే ఉద్యమాలు చేసినాం ఆ లక్ష్య సాధనలో సాధించేదాకా వాళ్ళని మనం వెనక ఉంచలేకపోతున్నాం. బీడీ కార్మికుల తరఫున ఆందోళన చేస్తాం, బొగ్గువేరి కార్మికులను ఆందోళన చేస్తాం, జనపనాథ కార్మికులకు ఆందోళన చేస్తాం, కాల్పులు కూడా గురవుతాం, అమరులు అవుతాం, అన్నీ అవుతున్నాయి. కానీ తర్వాత అక్కడ మనకేముంటుంది? దీన్ని కూడా మనం ఆత్మ పరిశోధన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈ సిద్ధాంత విషయాలన్నింటి వాళ్ళకి ఆకలింపు చేస్తున్నావా? అవగాహన అందిస్తున్నావా? వాళ్ళని ఆ సిద్ధాంతం వెలుగులో నడిపిస్తున్నావా? స్ఫూర్తితోటి పనిచేస్తున్నారు అంటున్నారు. నిజమే, కొంతమంది అతి స్ఫూర్తిగా నా రక్తాన్ని ఎడపడమే దీనికి సార్థకత అనుకోని చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఇందాక బీపీ చెప్పినట్టు వాళ్ళని తప్పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆలోచించే సిద్ధాంత రాద్ధాంత విషయాల్లో అది వాళ్ళు పరిశీలించుకోవాలి. వాటిలోకి మనం పోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నా. మనం ఏం చేస్తున్నామో మనం రివ్యూ చేసుకోవాలా. 100 సంవత్సరాల చరిత్రలో ఏం జరుగుతుంది, రేపేంటి, ఎటువైపు అని తీసుకున్నాం, ఎర్ర జెండాని ఎలా నిలబెడతాం, ఎర్ర జెండా చరిత్రని సొంతం ఎలా చేస్తున్నాం, ఈ జెండా ఎందుకు వచ్చింది, ఈ వర్గ సమాజం ఏముందని చెప్పింది, ఈ పెట్టుబడి ఏం చెప్తుంది, ఈ పెట్టుబడి ఎట్లా ఓడించాలి, సమాజాన్ని ఎట్లా మార్చాలి అనే విషయాన్ని ఈ అనేక సిద్ధాంతాల వెలుగులో మనం రూపొందించుకునే సిద్ధాంతాన్ని ముందు తీసుకోవాలి. నేను 80లో 79లో బహుశా పుల్లారెడ్డి గారిని కలిసిన. ఈ ముసలాయన ఏందే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అనుకున్నా. ఆయన ఇంజనీర్ అట, ఎమ్మెల్యే అట, ఈయనకి వచ్చి గీడపల్లి చేస్తాడు, అడవిలో ఉన్నది ఏంది, ఏం లేదు ఇక్కడ నడుచుకుంటాను అనుకున్నా ఆయన చూసి. కానీ ఆయన ఆచరణ చూసిన తర్వాత అనిపించింది, ఓ వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ, అందుకే ఇంత త్యాగం చేస్తున్నారు అనే విషయం అర్థమైంది. అందుకే అట్లాంటి అనేక మంది కామ్రేడ్స్ వాళ్ళ జీవితాన్ని అంతా త్యాగం చేశారు.
ఆ త్యాగ ధనులందరినీ మనం సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గద్ద వెంకటరావు గారు ఉన్నాడు, చదువు పాటన్నా చదువురాదు, పండన్నా చదువురాదు, కానీ ఏం చేశారు వాళ్ళు? కుంటలు కోసారు, చెరువులు కోసారు, కోళ్ళు నరికారు, రోడ్లు వేశారు, అన్ని పనులు చేశారు. మరి వాళ్ళకి చదివే రాదు, అయినా ప్రజా అవసరాలను ఎలా అన్ని గుర్తించేసి పనిచేశారు. ఒకసారి బహుశా ఇక్కడ అరుణ కూడా ఉంది, మేమందరం ఉన్నాం దుర్గంపాడులో, ఒక దాడి జరిగింది. దాడి ఆ దాడి అందరం పరిగెత్తి ఒక దగ్గర పోతే మంచినీళ్ళు లేవు. వాటర్ని ఏమన్నాడంటే తీసుకొని చూసిండు, దవదవ ఇంతలో దొవ్విండు. అరే ఇక నీళ్ళు దొరుకుతారు అబ్బాయి అన్నాడు. ఆయనకి ఎంత తెలిసిందో మాకు అర్థం కాదు. మంచినీళ్ళే లేవని భావిస్తున్నారు కాడ చెలవు దొవ్వగలిగిండు, నీళ్ళు ఇచ్చిండు మా అందరికి. ఆశ్చర్యపోయిన అందరం. అందుకే అట్లాంటి ప్రకృతి సహజసిద్ధమైన వాళ్ళ యొక్క అనుభవంతో ఆ ప్రాంత ఉద్యమాలను నిర్మించిన అనేక మంది కామ్రేడ్స్ ఇవాళ అమరులయ్యారు. వాళ్ళ రక్తంతో తెలిసిందే ఎర్రజెండా. అందుకే అదంతా ఇదంతా అనేది కాదు, మనం చేయాల్సింది ఏమిటి? దానికి వారసులం మేము ఉద్యమాలు సృష్టిస్తాం, అవి ప్రజా ఉద్యమాల రూపంలో తీసుకెళ్తున్నాం. అదే కార్మికవర్గంలో, పీడితుల్లో, తాడితుల్లో, రైతాంగంలో, అందరిలో మేము ఎంచుకున్న బాటలో వాటిని నడిపించడానికి కృషి చేస్తామని ఈ 100 సంవత్సరాల సందర్భంగా శపథం చేసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర పుటలన్నీ మనోళ్ళు చెప్పారు, కానీ నేను లోతులు పోవట్లేదు. యాక్చువల్గా నాకు కూడా అనారోగ్యం ఉంది. నేను బెంగళూరు పోయి 2 రోజుల నుంచి సిక్లోనే ఉన్నా. ఇవాళ ఈ మీటింగ్ వస్తే ప్రత్యేకంగా నెట్టుకుంటూ వచ్చిన ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఈ జెండాని మోస్తారనే విశ్వాసంతో ముందు తీసుకొస్తారని, అధ్యయనం చేస్తారని, ఆచరణలో ఉంటారని, అవకతవకలన్నింటినీ అధిగమిస్తారని, వివిధ ఓడిస్తారని, అతివాదం మితవాదం ఉద్యమానికి నష్టం అనే విషయాన్ని గమనిస్తారని, మంచి బంధాలు మన ఉద్యమాన్ని ముందు తీసుకోవడానికి అతివాదం వచ్చినా మితవాదం వచ్చినా అదే నష్టాన్ని జరగజేస్తుంది అనే విషయాన్ని కూడా గమనించండి. అన్ని ఆత్మట్లో మేము ఉన్నాం. మితవాదంతో దెబ్బలు తిన్నాం, అతివాదంతో దెబ్బలు తిన్నాం. కింద నిలబడ్డ విషయాలని అందరికీ ఇక్కడ ఉన్న చాలా మందికి అనుభవం ఉంది. అందుకే మనం అన్నింటినీ అనుభవాలు తెచ్చుకొని అధ్యయనంతో ముందుకు పోతూ ఉద్యమాలు సృష్టిస్తూ విప్లవాన్ని సాధించడానికి కమ్యూనిజం అనేది అజేయమైంది, ఎర్రజెండా అజేయమైంది. అది గెలుస్తుంది. వర్గ సమాజం ఉన్నంతసేపు వర్గ ఉద్యమాలు ఉంటాయి, ఎవ్వడు ఆపలేడు. అది మతోన్మానం కావచ్చు, అది ఎక్కడ అర్థం చేసినా దాన్ని ఓడించి తీరుతామని శబ్దంతో మనం ముందుకు పోవడమని మీ అందరినీ కోరుతూ అవకాశం ఇస్తున్నారు సార్.